రూపాయలు అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. నన్ను ఫస్ట్ దీపక్ అప్రోచ్ అయ్యారు 1 year నుంచి. అండ్ బేసికల్గా దీపక్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మన మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్. సో దీపక్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమో చిన్న కుర్రోడ్లా ఉన్నాడు, ఎలా చేస్తాడు ఏంటో, సరే ఏదైనా చేద్దాంలే, ఎప్పుడన్నా నీకు ఏదన్నా అనిపించినప్పుడు చెప్పు దీపక్ అన్నాను. సరే ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. భరత్ ఆ సందర్భంలో పరిచయం అయ్యారు. భరత్ నాకు ఈ మధ్యనే పరిచయం అయినా ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఇన్నోవేటివ్. పైగా ఈ బెనకా గోల్డ్, ఈ గోల్డ్ వ్యవహారంలో, ఈ బిజినెస్లో 11 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు మళ్ళీ ఆఫీసు రెనోవేట్ చేసి ఒక చిన్న గెట్ టుగెదర్, ఒక చిన్న మీటింగ్ లాగా, ఒక ప్రెస్ మీట్ పెడదామన్నప్పుడు నేను చాలా సంతోషంగా వచ్చాను. ఈజ్ వెరీ గుడ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. ఈయన అంటే యూజువల్గా ప్రతి మధ్యతరగతి కుటుంబాల్లోనూ గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ అనమాట. అంటే ఇమ్మీడియట్గా గోల్డ్ ఏదో ఒకటి రూపంలో ఉంటే, అంటే ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా ఎంతో ఒక చిన్న కాసు బంగారం అన్న దాచుకుంటారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీలో, అది ఒక వాళ్ళకి ఏదైనా అవసరానికి ఆదుకుంటానికి బ్యాంకులు లేకపోతే ఇంకెక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేంత డబ్బు ఉండదు. సో మన ఇండియన్ కల్చర్లోనే బంగారం అనేది ఒక పార్ట్ ఆఫ్ ద కల్చర్. సో ప్లస్ బోత్ అది కమర్షియల్, అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకోవటానికి ఆ బంగారం తాలూకు వాల్యూ ఉన్నది. సో బంగారం కొంచెం ఉన్నప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా తాకట్లో పెట్టడం, తాకట్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి విడిపించుకోలేని పరిస్థితులు వస్తాయి. అంటే తనతో మాట్లాడినప్పుడు, అంటే నేను దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేశానే తప్ప దాని డీటెయిల్ ఏది కొన్ని అయితే భరత్ చెప్పారు ఎలా చేస్తారేంటో, అది నాకు కొన్ని నచ్చినాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి విడిపించుకోలేని పరిస్థితిలో, ఇప్పుడు ఒక ఎక్స్ అనే కంపెనీలో గోల్డ్ ఉంది, విడిపించుకోలేరు. వాళ్ళు ఏంటంటే ఒక కొంత టైం చూసి దాన్ని సేల్ చేసేస్తారు. పాపం వాళ్ళకి దాని వాల్యూ ప్లస్ దాని వడ్డీ అన్నీ కలిపేసి ఇంకా ఆ పర్టికులర్ ఆర్నమెంట్ అనేది వాళ్ళకు ఉండదు ఇంకా. సో ఇక్కడ భరత్ లాంటి వ్యక్తులు ఇంకా ఇలా చాలా ఆపరేషన్లు ఇది ఒక భాగం అనుకుంటా. వీళ్ళు ఏంటంటే ఆ గోల్డ్ వీళ్ళు తీసుకొని ఎవరైతే గోల్డ్ ఓనర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, యూజువల్గా ఏంటంటే ఒకేసారి కట్టలేరు కొంతమంది, దాన్ని ఇక్కడ తను ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి, ప్లస్ ఆ పర్టికులర్ డే, ఎందుకంటే ఒక 5 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం పెట్టిన గోల్డ్ ఇవాళ వాల్యూ పెరిగింది. మనందరికీ వాళ్ళ గోల్డ్ వాల్యూ అంటే తెలుసు. సో ఆ వాల్యూని కూడా కౌంట్ చేసి ఇన్స్టాల్మెంట్ చేసుకునే అవకాశం ఇచ్చి ఆ గోల్డ్ని తీసుకోవటం అనేది మంచి ఆలోచన, అది నాకు నచ్చింది. సో దానికి సంబంధించినటువంటి ఒక యాడ్ యాక్ట్ చేశాం. కాకపోతే దీన్ని ఎవరు నేను యాక్ట్ చేసినా భరత్ దాన్ని తాలూకు వెనకాల ఎంత ఉన్నా సరే దాన్ని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకురావాలంటే దానికి ఒక క్రియేటివ్ హెడ్ కావాలి, ఒక క్రియేటివ్ పర్సన్ కావాలి. సో దీపక్ ఈజ్ సచ్ ఎ క్రియేటివ్ పర్సన్. మోర్ దాన్ 170 185 యాడ్స్ చేశారు. అందులో నాకు అంటే అతని క్రియేటివిటీ ఎలా నచ్చిందంటే, ఒక హాస్పిటల్కి సంబంధించిన ఒక యాడ్ అనుకుంటా, ఏ హాస్పిటల్ అదే ఎంఎం హాస్పిటల్, దాంట్లో ఒక బొమ్మలు తయారు చేస్తుంటాడు ఒక అతను. ఆ బొమ్మలు తయారు చేస్తున్నప్పుడు లైఫ్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, మెడిక్లెయిమ్ సంబంధించిందా, మెడిక్లెయిమ్ ఆర్థోపెడిక్స్ సంబంధించి, అంటే బోన్స్ వాటికి సంబంధించి. సో అది మనం ముందుగానే జాగ్రత్త పడాలి, ముందు చూపు ఉండాలని చెప్తూ, ఆ బొమ్మ కాలు ఇరిగిపోతే మళ్ళీ కేవలం ఒక మట్టి బొమ్మల మీద ఒక ఆర్టిస్ట్ని పెట్టి ఇట్లాంటి టేబుల్ మీద చేశాడు. అది ఎట్లా ఉంటుందంటే, అది దట్ ఈస్ వన్ క్రియేటివ్ బ్రెయిన్స్ ఉంటే కానీ, ఎంతో ఆలోచన ఉంటే కానీ చేయలేము. యాడ్ అనేది ఏంటంటే ఎంతసేపటికి చాలా పెద్ద విషయాన్ని లెస్ దెన్ ఎ మినిట్, లెస్ దెన్ 30 seconds చెప్పగలగాలి. అది అప్పుడే జనాల్లోకి బాగా వెళ్తుంది. సో నాకు దీపక్
ఆ యాడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా డెలివరీ చేస్తుంది అనిపించింది. మంచి ప్రోడక్ట్, మంచి యాడ్. దీనిలో నాకు బాగా నచ్చినది ఏంటంటే వీళ్ళ గోల్డ్కి సంబంధించి బంగారం అనేది ఒక కూతురికో లేకపోతే ఎవరికైనా పెళ్ళిళ్ళకు పెట్టేది. అది మియర్ బంగారం కాదు, ఇట్స్ ఎ మెమరీ. ఆ మెమరీ ఎంత గొప్పగా ఉంటుందంటే అది ఆ పర్టికులర్ ఆర్నమెంట్ వాళ్ళ చేతికి దొరకకుండా ఈ తాకట్లో వెళ్ళిపోయి ఇంక ఎప్పటికి రానప్పుడు వాళ్ళకి ఒక పెయిన్ ఉంటుంది. అలాగే ఒక పిల్లలకి పెళ్ళిళ్ళకి పెడతారు. బంగారం అనేది మీరు పెట్టిన ఒక వస్తువుగా కాకుండా అది ఒక బ్లెస్సింగ్. ఇలాగ చాలా ఎమోషన్స్ చేసుకుంటూ ఈ యాడ్ చేశాడు ఈయన. సో ఖచ్చితంగా భరత్ లాంటి యంగ్స్టర్కి, దీపక్ లాంటి వ్యక్తులకి వీళ్ళ క్రియేటివిటీ, వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. ఖచ్చితంగా భరత్ గారు మీ బెనకా గోల్డ్ ఇంకా అభివృద్ధి చెంది బాగా పేరు తెచ్చుకోవాలి. దీని ద్వారా మీ కంపెనీ ద్వారా ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళ జ్ఞాపకాలని పోగొట్టకుండా, అంటే పోగొట్టుకునే అవకాశం లేకుండా మీరు ముందుకు వచ్చారు. సో ఆ జ్ఞాపకాలను మీరు కాపాడుతారు. తద్వారా మీరు కూడా మంచిగా ఈ వ్యాపారం ఎదగాలని, అలాగే దీపక్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నాగబాబు గారు మళ్ళీ మాకు మీడియాకి సార్ ప్లీజ్. పర్లేదు సార్, అది ఏదొచ్చినా బెనకా గోల్డ్ దగ్గరే వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఒక విజనరీ భరత్ గారు. ఎందుకు విజనరీ అంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంటుంది, భూమితో పాటు బంగారం కూడా కావాలి. అదే మన ప్రాపర్టీస్ లాగా ఫీల్ అవుతాం ఇండియన్ కల్చర్లో. అలాంటి ఒక ఇండియన్ కల్చర్కి సంబంధించి బ్యూటిఫుల్గా చెప్పారు నాగబాబు గారు. అలాగే భరత్ గారు కూడా చాలా ఇట్లాంటి అనేక బ్రాంచ్లు పెడుతున్నారు. ఇప్పుడు మీడియాకి మాట్లాడతారు సార్ ప్లీజ్. పర్లేదు సార్, అది ఏదొచ్చినా బెనకా గోల్డ్ దగ్గరే వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఒక విజనరీ భరత్ గారు. ఎందుకు విజనరీ అంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంటుంది, భూమితో పాటు బంగారం కూడా కావాలి. అదే మన ప్రాపర్టీస్ లాగా ఫీల్ అవుతాం ఇండియన్ కల్చర్లో. అలాంటి ఒక ఇండియన్ కల్చర్కి సంబంధించి బ్యూటిఫుల్గా చెప్పారు నాగబాబు గారు. అలాగే భరత్ గారు కూడా చాలా ఇట్లాంటి అనేక బ్రాంచ్లు పెడుతున్నారు. ఇప్పుడు మీడియాకి మాట్లాడతారు. దిస్ బెనకా గోల్డ్, సో వెరీ ఇన్నోవేటివ్ అండ్ చాలా మంచి థాట్. సో అంటే కేవలం తెలంగాణలోనే ఉందా, లేకపోతే మీ వింగ్స్ని ఇంకా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా? Yeah, sir, actually we are started in Jan 2020. So I started with in Bangalore. It started with in one branch. So my vision is very clear, empowering in India. So on that base, I'm start the work. Second, I came to the Hyderabad. So third, I went for the Chennai, and fourth, I went for the Vijayawada, and next, I'm upcoming for Pune. So ఏమంటే I know the pain of employments. I know the feel of every person's, because who is going to the field, that field should be empowering. So my statement is very clear, empowering in India. Yeah. ఆల్ ద బెస్ట్ సార్. నాగబాబు సార్, బేసిక్గా ఒక బ్రాండ్ కొలాబరేషన్ అన్నప్పుడు డెఫినెట్గా మన అంటే పర్టికులర్గా నాగబాబు గారు లాంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా ఆలోచిస్తారు. ఒక ప్రోడక్ట్ ఎండోర్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయ్యేటప్పుడు కానీ, దేర్ విల్ బీ డెఫినెట్లీగా ఒక మల్టిపుల్ టైమ్స్ అనేది డెసిషన్ మేకింగ్ అప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఫేస్ వాల్యూ, ఆ బ్రాండింగ్ అనేది. సో బట్ ఇలాంటి గోల్డ్ దగ్గర వచ్చినప్పుడు ఇంకాస్త ఎక్కువ ఆలోచిస్తారు సార్. మీరేం ఆలోచించారు బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్? అంటే యాక్చువల్గా ఇది అంటే ఇప్పుడు ప్రతి బిజినెస్ మనం డబ్బు కోసం చేస్తాం యూజువల్గా. బట్ బిజినెస్ కానీ లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్ కానీ దానిలో హ్యుమానిటీ యాడ్ అయిందంటే అది చాలా అందంగా ఉంటుంది. అది ఇప్పుడు తను చేసిన దాంట్లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీస్, కానీ దేర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్స్ ఇది ఉంటుంది. సో నేను నిన్నగాక మొన్న లేకపోతే ఒక 1 year బ్యాక్ చేస్తుంటే నేను ఆలోచించేవాడిని, భరత్ కుమార్ నుంచి 11 ఏళ్ళ నుంచి కర్ణాటకలో ఉన్న వ్యక్తి ఇండియా అంతా స్లోగా తయారవుతున్నాడు. సో అతని అనుభవం కానీ అతని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా చూసి
అంటే ఏ వ్యక్తి అయినా కనీసం 2-3 ఏళ్ల పాటు ఒక వ్యాపార రంగంలో ఉంటే అతని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. నేను విన్నది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భరత్ 11 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ 11 సంవత్సరాలు ఒక వ్యాపారంలో కంటిన్యూస్గా, అంటే వ్యాపారం అంటే ఇలాంటి బోత్ సర్వీస్ కమ్ బిజినెస్లో ఇంతకాలం రాణిస్తున్నాడంటే అదే నాకు నమ్మకాన్ని క్రియేట్ చేసింది. దాంతోపాటు దీపక్ గారి తాలూకు క్రియేటివ్ సార్, అంటే మీరు ఈ మధ్య కొంచెం తక్కువ కనిపిస్తున్నారు కదా, లైక్ అందరూ అంటున్నట్టు. అండ్ ఎక్కువ కనపడితే ఏదో కాంట్రవర్సీ చేస్తారు, భయంగా ఉంది మీడియా చూస్తే. సార్, పైగా మీరు అందరూ కొత్త వాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడు అదే మీ జనరేషన్ కనపడట్లేదు నాకు, మీరు తప్ప అందరూ యంగ్స్టర్స్ కనపడుతున్నారు. కొత్తగా ఉంది ఇక్కడ అందరినీ చూస్తుంటే. చెప్పండి. కంప్లీట్ ప్రౌడ్ మూమెంట్లో ఉన్నట్టున్నారు. లైక్ నిహారిక గారు నేషనల్ అవార్డు వచ్చింది కమిటీ కుర్రోల్కి, అండ్ కొరియన్ కనకరస్ గోయింగ్ టు బి రిలీజ్ సూన్. అండ్ మీ నేషనల్ అవార్డు గురించి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ పాయింట్ పిల్లలు డెవలప్ అయిన తర్వాత, అంటే ఏ పేరెంట్కైనా ఉండేది ఏంటంటే పేరెంట్స్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళ లైఫ్లో వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారంటే అదే తల్లిదండ్రులకి ఏ పిల్లలైనా ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఎంత గిఫ్ట్ అయినా ఓకే. సో ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రులకు హోప్ ఇవ్వాలి. అయితే అమ్మ నాన్న మీ వల్ల మీరు కంటే కూడా మాకు మేము బతకగలుగుతాం, మేము నిలబడగలుగుతాం అన్నప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ పేరెంట్. సో ఆ విధంగా చూసుకుంటే నిహారిక వరుణ్ నాకు ఆల్రెడీ ఆ గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ వరుణ్ బాబు యాక్టింగ్ సైడ్ కానీ, నిహారిక బోత్ యాక్టింగ్ అండ్ టీవీలో, ఈ సినిమాల్లో, వెబ్ సిరీస్లో చేయటం వల్ల వాళ్ళకు వచ్చే మంచి పేరు యాజ్ ఎ ఫాదర్గా నేను ఎంజాయ్ చేస్తుంటాను. అంటే నిహారిక తాలూకు ఈ సక్సెస్ కంటే ముందుగానే చాలా డిగ్రీ అయిపోయిన వెంటనే షీ స్టార్టెడ్ ముద్దపప్పు ఆవకాయని ఒక చిన్న సిరీస్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిహారిక జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షీ స్టార్టెడ్ విత్ 5 lakhs. అప్పట్లో యూట్యూబ్లో వెబ్ సిరీస్ ఇప్పుడు చెప్తున్నా, ఏ వెబ్ సిరీస్ లేని టైం చెప్తాను. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ఏమీ లేవు. ఆ టైంలో వెబ్ సిరీస్ చేసింది ఓన్లీ ఫర్ యూట్యూబ్. అది చాలా హ్యూజ్ సక్సెస్, చాలా పెద్ద హిట్. అది ఓన్లీ 5 lakhs చేసింది. అది 4 lakhs to 5 lakhsలో అది 20-25 lakhs దాకా కలెక్ట్ చేసింది. ఆ 4-5 lakhs ఎలా సంపాదించిందంటే తను డి జూనియర్స్ చేసింది. దానిలో వచ్చిన డబ్బులు నాకు ఇచ్చి దాచిపెట్టమనేది. నేను ఆ డబ్బులు ఇచ్చి కొంత డబ్బు తనతో వేసి చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, పిల్లలకి నా వైపు నుంచి యాజ్ ఎ ఫాదర్గా నా ఎమోషనల్ సపోర్టు, లేకపోతే కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ లైట్ తప్ప నేను గట్టిగా నా పిల్లల కోసం నేను నిలబడి చేసింది ఏం లేదు. అంతా వాళ్ళు కష్టపడి సాధించుకున్నది. సో అలాగే నిహారిక అక్కడి నుంచి ఇంకొక సినిమా చేసి, నాన్న కూర్చొని చేసి, అవి చేసి వెబ్ సిరీస్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. నిహారిక ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో నిహారిక ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుండని చెప్పి రైట్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ టు అమెజాన్ అండ్ స్టార్ వీళ్ళందరూ అడుగుతుంటారు నిహారికని. బట్ షీ ఆప్ట్స్ ఫర్ బెస్ట్ క్వాలిటీ కోసం ట్రై చేస్తుంది. ఈ వెళ్ళే ప్రాసెస్ సినిమా చేసింది. అంటే సినిమా ఇండస్ట్రీలో లైఫ్లో చాలా దెబ్బలు తినేస్తున్నాను నేను కూడా. ఏదో లక్కీగా బయటపడ్డాం. నాకు అందుకని ఇప్పుడు ఒక డేంజరస్ జోన్ ఈ సినిమా ఫీల్డ్ అనేది. దీనిలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొత్తగా చేస్తున్నారు వీళ్ళు, ఎలా సక్సెస్ అవుతారు. అనుభవాలు ఉంటే మాకుంటాయి, చేదు అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి. ఈ చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ పిల్లల పైగా ప్రొడక్షన్ ఎలా చేస్తుందో అనుకున్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కొంతమంది నిలబడ్డారు, తను కొంత షేర్ చేసుకుని మొత్తం మీద కమిటీ కుర్రోళ్ళు అనేది చేయటం తన యొక్క, అంటే ఆ ప్రోడక్ట్, ఆ సినిమా 4-5 ప్రొడ్యూసర్లు దాన్ని చూసి బడ్జెట్ గురించి ఆలోచించారో లేకపోతే వాళ్ళకి భయపడ్డారో ఎవరు రాలి, అందుకే అందరూ కొత్త కూరలతో. బట్ నిహారిక కొంచెం డేర్ చేయగలిగింది, చేసింది, మంచి సక్సెస్ అయింది. అది కూడా కాకుండా అది ఒక సోషల్ స్టిగ్మా ఉంది దాంట్లో, క్యాస్ట్, ఈస్ట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా, అంటే ఎమోషన్, మన ట్రెడిషనల్ సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా బాగా డీల్ చేశారు. అండ్ తను ఏంటంటే తన వర్క్ అంతా కూడా నాట్ యాజ్ ఎ మియర్ ప్రొడ్యూసర్, ఆ క్రియేటివ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది.
సో ఆ సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా, రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్. ఈ మధ్యకాలంలో రాకాస అనే సినిమా చేసి అది కూడా బాగా, తను చేసినంత ప్రమోషను చాలా తక్కువ మంది నిర్మాతలే చేస్తారు. నేను ఎప్పుడు చేయలే, యాజ్ అ ప్రొడ్యూసర్గా అంత ప్రమోషన్స్ ఎప్పుడు చేయలే. సో మన వాళ్ళకి తెలుసు కదా ఎలా ప్రమోషన్ ఉంటుందో. సో లక్కీగా ఉంది. తర్వాత అండ్ వెరీ హ్యాపీ ఏంటంటే మా నిహారికకి మీడియా వాళ్ళు చాలామంది నిహారికని చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. నేను చూశాను కొన్ని ఇవి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా విష్ చేశారు, నిహారిక గారు మీకు మంచిగా అవార్డ్స్ కూడా రావాలి, సక్సెస్ అవ్వాలని. అలాగే ఎంతోమంది వెల్ విషర్స్ వాళ్ళందరూ ఆశీర్వాదంతో నో షీ గాట్ నేషనల్ అవార్డ్. సో మా ఇంట్లో ఇది 2వ అవార్డు. నాకు మొదటిసారి రుద్రవీణకి నర్గీస్ దత్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు రుద్రవీణకి వచ్చింది. తర్వాత ఇంకా మా ఇంట్లో ఎవరికి రాలేదు. వరుణ్ బాబు సినిమాకి వచ్చింది కానీ వరుణ్కి రాలేదు, కంచికి. తర్వాత ఇప్పుడు నిహారికకి రావటం అనేది ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. థ్యాంక్ యూ. నాగబాబు గారు, యాక్చువల్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి కూడా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, మీ అప్డేట్ ఏదైనా ఇస్తారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది రోటరీ క్రాఫ్ ఇక్కడ టేరింగ్ అయింది. సో దాన్ని సర్జరీ చేయించుకున్నారు. ఈజ్ ఆల్ రైట్. ఇది ఇంకొక 2 monthsకి నార్మల్ అయిపోతుంది. రీహాబిలిటేషన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ అయిపోయారు, ఆయన వర్క్ చేస్తున్నారు పాపం. సార్, అన్న అంటే నేను ఉంటానంటూ మీరు ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ సహాయం ఉన్నా వెంటనే, రీసెంట్గా చూస్తే గబ్బర్ సింగ్లో యాక్ట్ చేసిన గబ్బర్ సింగ్ రమేష్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం కారణంగా సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగానే క్విక్గా అంటే వెంటనే 2 lakhs rupees మీరు డొనేట్ కూడా చేశారు. సో ఏంటి సార్, అంటే ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా మీకు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు సిచ్యువేషన్ అసలు? అంటే పాపం రమేష్ ఈ గబ్బర్ సింగ్ టీంలో ఉన్న 7-8 మంది చాలా కళ్యాణ్ బాబు గారిని చాలా ప్రేమించే మనుషులు. కేవలం ఒక ఆర్టిస్టులుగా చేసుకొని వెళ్ళిపోకుండా కళ్యాణ్ బాబుతో ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఇంకా వాళ్ళు మా ఆత్మీయులు లెక్క. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినాక సాయి లాంటి వ్యక్తి ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు, రండి మన. సో అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. పాపం ఆ కుర్రోడికి అలా వచ్చిన తర్వాత నేను కుదరలేదు వెళ్ళటం, బట్ కొంచెం క్రిటికల్గా ఉంది. సరే ముందు కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చాను. అండ్ టాకింగ్ విత్ అపోలో హాస్పిటల్స్ ఏదన్నా ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి. అండ్ వీఆర్ దేర్ ఫర్ దేర్ ఫ్యామిలీ. ఏదో విధంగా వాళ్ళని నిలబెడతాం. అంటే ప్రాణాలు ఎలాగా అనేది డాక్టర్ల చేతిలో ఉంది, బట్ ఆర్థికంగా ఎక్కువ కష్టపడకుండా మేము నిలబడదాం అనుకున్నాం. థ్యాంక్ యూ. నాగబాబు గారు, సార్ మీ ఫ్యామిలీ ఒక చరిత్రాత్మకం సార్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు సైడ్ చూస్తే నిహారిక గారు, నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు, అంటే ఎందులో చూసినా మీరు ఒక స్టేజ్లో ఉన్న ఫ్యామిలీ ఒక చరిత్రాత్మక ఫ్యామిలీ సార్. అంటే ఈ జర్నీలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏది సార్? అంటే ఈ లైఫ్లో నాకు బతికుండటం అత్యంత సంతృప్తి కలిగించే విషయం. ఎందుకంటే అందరం గమనించాల్సింది ఏంటంటే అసలు మనిషి అనేవాడు బతికుంటేనే ఏదైనా అనుభవించగలరు. లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. సో నేను బ్రతుకున్న ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా తీసుకుంటాను. దానిలో కష్టాలు వస్తాయి, దానిలో నష్టాలు వస్తాయి, దానిలో సుఖాలు వస్తాయి, దానిలో పేరు వస్తుంది, అలాగే బ్యాడ్ నేమ్లు వస్తాయి. సో బీయింగ్ అలైవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. సో అది నాకు ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది బతుకున్నందుకు. నాగబాబు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీరు మీడియా కనిపించండి కొద్దిగా. అందరూ పవర్ స్టార్ తరఫు నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కొద్దిగా కనిపించి ఏ కారణంతో కనిపించాలో తెలియలేదండి. ఏదైనా అప్డేట్ కానీ ఇంకోదైనా కానీ కొంచెం మీడియా ముందు ఉంటే మాకు కూడా కొంచెం బాగా తృప్తిగా అనిపిస్తుంది. ఎక్కువ మీడియా సినిమా సంబంధించినవి కదా, అందుకని కొంచెం మేము ఎక్కువ పొలిటికల్ ఆడుకుంటాం ఎక్కువ. అక్కడ కూడా అంటే ఇప్పుడు నాగబాబు గారు ఎంత బిజీగా ఉంటున్నారంటే ఒకవైపు ఎమ్మెల్సీగా, ఒకవైపు ఏమో ఇక్కడ ఇటు సలార్ రాజుగా, ఇటేమో అటు చూసుకుంటే జబర్దస్త్లో, మళ్ళీ ఇటు చూసుకుంటే యాడ్స్. సార్ ఎలా టైం మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు ఏమైనా దొరుకుతుందని టైము, బోల్డని దొరుకుతుంది టైము. మాలాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి బిల్డప్ ఇస్తే తప్ప ఎవ్రీథింగ్ కెన్ బీ డన్ విత్ లిటిల్ ప్లానింగ్, లిటిల్ డిసిప్లిన్. ఇంతే చేయొచ్చండి, ఎన్నైనా చేయొచ్చు. ఒక మనిషి ఒక 100 రకాల బిజినెస్ చేయొచ్చు, 100 రకాల ఇవి చేయొచ్చు సాధించాలంటే. దానికి ఏమి కుదరదు అనే మాట అబద్ధం. కుదురుతుంది ఏదైనా సరే. దాన్ని ఎలాగా అనేది ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అవగాహన పెంచుకొని నేను ఇలా చేద్దాం, ఇక్కడ చేద్దాం, ఇలా చేద్దాం అని ఒక ప్లాన్ చేసుకుని అన్నీ చేయొచ్చు. సార్ ఇంకోటి సార్, ఇందాక అడిగారు ఆల్రెడీ,
ఒక తండ్రికి ఒక కొడుకు ఏదైనా ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఏంటంటే ఆయన చేసిన పని తరపు నుంచి ఎవరైనా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అలానే మీకు ఇటు చూసుకుంటే నిహారిక గారు ఒక కొడుకులాగా మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉన్నారు అసలు ఇప్పుడు. కూతురు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు నిహారికకి ఇప్పుడు ఆ అవార్డు వచ్చింది, అసలు ఆమె ఎంత కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు. రీసెంట్గా రాకాసాతో మంచి హిట్ కొట్టారు, ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళకి మంచి అవార్డులు వచ్చినాయి. సార్ ఎవరైనా వచ్చి మీకు అసలు ఎలా చేయగలుగుతుంది నిహారిక ఇంత అంటే బ్యాక్ సపోర్ట్గా ఎలా ఇస్తున్నారు? సపోర్టింగ్ నాగబాబు గారే ఇస్తున్నారా లేదంటే వరుణ్ తేజ్ గారు ఇస్తున్నారా? అంటే డిఆర్కి ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది. నాకేంటంటే ఒకటే ఇదేంటంటే, మనం ఆడపిల్లలకి యూజువల్గా ఏంటంటే 4 గోడల మధ్యలో ఉండమనేటువంటి తత్వం ఇంకా పోలా. అది మగవాళ్ళ మెంటాలిటీలో ఇంకా ఆ టైప్ ఆఫ్ భావజాలం ఉంది. ఆడపిల్లలు ఎక్కువ ఉండకూడదు, బయటకు రాకూడదు, ఇంకోటి చేయకూడదు. ఇవాళ ఆడపిల్లలు అనేది మీరు చూడండి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎగ్జామ్స్ రాసారు, టాపర్స్ లేడీస్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో ఆడపిల్లలకి పేరెంట్స్ కనుక సపోర్ట్ ఇవ్వగలిగితే మగవాళ్ళ కన్నా అద్భుతమైన వండర్స్ చేయగలుగుతారు. సో అది నేను గమనించాను. సో నిహారికి చిన్నప్పటి నుంచి కూడా తను ఏం చేస్తానన్నా, ఏ చదువు చదువుతానన్నా, ఊరు వెళ్తానన్నా, లేకపోతే చిన్నపిల్లప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు భయపడతాను. నాకు భయం ఉంటుంది లోపల, కానీ వాళ్ళ ఫ్రీడమ్ని ఆపకూడదు, వెళ్ళమ్మా అని. అలాగా తన గ్రోత్ని కూడా అలాగే ఆపదలుచుకోలేదు. సో తను ఏం చేస్తాడు, యాక్టింగ్ చేస్తావు చేయాలి, లేదు నాన్న ప్రొడక్షన్ చేయి. సో ఆ సపోర్ట్ అయితే నేను ఇచ్చేవాడిని. నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. చేయకపోగా వాళ్ళకి ఏ విధమైనటువంటి నా వరకు చేతనంత వరకు ఎలాగా ఫైనాన్స్ చేయలేదు. బట్ నిజంగా ఇవాళ ఇంత సినిమాలు చేస్తుంది, నేనైతే ఫైనాన్సింగ్ సైడ్ సపోర్ట్ లేదు. ఏదో చిన్న చిన్న ఖర్చులకు తప్ప మేజర్ అంతా తనే ఆర్గనైజ్ చేసుకొని చేస్తుంది. సో నాకు అది ఏంటంటే, నాకు సంతోషం ఏంటంటే, ఒక ఆడపిల్లలు ఇంటికి అలా ఒక 4 గోడల మధ్యలో పరిమితం అయిపోకూడదు. వదిలితే మాత్రం దేశం ఎకానమీకి వాళ్ళు ఇచ్చే కంట్రిబ్యూషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవాళ కొన్ని విదేశీయాల్లో లేడీస్ చాలామంది, మనకు కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉంది, మనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఒకప్పుడు జయలలిత గారు ఉన్నారు. వీళ్ళందరూ మరి గొప్ప రాజకీయ నాయకులు, దేశాలని నడిపిన వాళ్ళు. మార్గరెట్ థాచర్ ఉన్నారు. సో ఇంత జరుగుతున్న మగవాళ్ళ మెంటాలిటీ ఎలా అంటే, ఇంకా వాళ్ళ దగ్గర పని చేయడానికి, ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ దగ్గర పని చేయాలంటే మగవాడికి అహంకారం. అక్కడ మనం ఉమెన్ అని చూడకూడదు. వన్ ఎఫిషియంట్ ఆఫీసరో లేదా ఎఫిషియంట్ హెడ్ని చూడాలి. సో అది మగవాళ్ళకి కనుక అది తగ్గితే, అంటే నేను అనేది అందరి గురించి కాదు, చాలామందికి అది ఉంది. అది తగ్గించుకుంటే మాత్రం మనతో ఈక్వల్గా చేస్తారు. ఆడపిల్ల నిజంగా ఎంకరేజ్ చేయగలిగితే ఏ ఆడపిల్ల అయినా సరే తండ్రి తల్లిదండ్రులు గర్వపడేందుకు గొప్పవాళ్ళు అవుతారు. సపోర్ట్ చేయాలంతే. నాగబాబు గారు ఒక యాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, ఎమ్మెల్సీ గారుగా, అంటే ఒక మ్యాగ్నమస్ పర్సనాలిటీ మీది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎదురులేని మనిషి మీరు. అంటే ఒక స్థాయికి వెళ్ళారు. ఎదురెందుకు లేదండి, చాలా ఐ మీన్ అప్ అండ్ డౌన్ చూశారు. సో అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. ఇప్పుడు చిన్న అక్కడి నుంచి వచ్చినప్పుడు గోల్డ్, ఇందాక మీరు చెప్పారు ఒక ఫ్యామిలీ ప్రతి చాలా ఇంపార్టెంట్ అని. మీ జీవితంలో గోల్డ్ సమస్య ఏదైనా మీ చిన్నప్పుడు కానీ ఏమైనా సంఘటనలు గుర్తొచ్చినాయా చెప్పేటప్పుడు? చాలాసార్లు జరిగి ఉంటుంది. అది పెద్ద అది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 1-2 రూమ్స్ ఉన్నటువంటి ఇంట్లో ఉండేవాళ్ళం మేము. అక్కడే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మా అమ్మగారికి మెడలో తాళిబొట్టు, 2-3 ఆర్నమెంట్స్ ఉండే. తర్వాత మాకు మా పెన్నమ్మల పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే వాటికి కానీ స్లోగా మా అదృష్టం ఏంటంటే కొంచెం గ్రో అయ్యాం. ఎప్పుడు వచ్చినా సరే సమ్టైమ్స్ ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటే గోల్డ్ తాకట్టు పెట్టాలి. అలాంటి 1 కాదు 2 కాదు, చాలా అనుభవాలు నేను. సో ఆ వాల్యూ తెలుసు నాకు ఖచ్చితంగా. అది అందుకని గోల్డ్ వాల్యూ అది నాట్ ఓన్లీ ట్రెడిషనల్, అది ఒక చిన్న ఆస్తి. అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం ఒక తాకట్టు పెట్టడం లేకపోతే సేల్ చేయటం చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకంటే క్రైసిస్ వచ్చినప్పుడు అది కాపాడుతుంది. సో క్రైసిస్ అయిపోయి నార్మల్ అయినప్పుడు మళ్ళీ తిరిగి విడిపించుకోవడం లేదా కొత్తగా కొనుక్కోవడం అమ్మేసి ఉంటాయి. సో కష్టాలు ఉన్నప్పుడు నిలబడుతుంది, కష్టాలు తీరిన తర్వాత మళ్ళీ కష్టపడి అవి తీసుకోవచ్చు. సో నాకు ఆ గోల్డ్ వాల్యూ తెలుసు. సార్ ప్రొడ్యూసర్గా మీరు చూశారు, లోస్ కూడా చూశారు, హైస్ చూశారు. ఆరెంజ్ సినిమా అనేది మీరు తగ్గట్టుగా అంత
అవ్వలేదు, కానీ రిలీజ్ అయిన తర్వాత పెద్ద వెళ్ళింది. నిహారిక గారు ఇప్పుడు ప్రొడ్యూసర్గా అవార్డు తెచ్చుకున్నారు, అలాగే మనీ కూడా వచ్చింది ఆ మూవీకి. అంటే ఆ జర్నీ చూసుకుంటే మీరు ఎట్లా చూస్తారు? అంటే మీ ప్రొడక్షన్గా కొంచెం లో అయినా కూతురు మీ మీద నిలబడింది, దానికన్నా ఇంకా పై స్టాక్ వెళ్ళింది నిహారిక గారు, ఎలా చూస్తారు? నాకు ప్రొడ్యూసర్గా నేను పెద్ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నేను అనుకోను. ఓకే, రీజనబుల్లీ ఓకే. బట్ నిహారిక ఏంటంటే షీఈస్ వెరీ క్రియేటివ్ ఇన్ సినిమా మేకింగ్లో. ఓన్లీ డబ్బులు పెట్టి ఆర్గనైజ్ చేయడం ఒకటే కాదు, ప్రొడక్షన్ అనేది కూడా క్రియేటివ్గా చేయొచ్చు అనేది నిహారిక చూసి నాకు కూడా ఎలా చేయగలుగుతుంది ఈ అమ్మాయి, నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు అని చాలాసార్లు నాకు అనిపించింది. షీఈ్ రైట్, కరెక్ట్గా చేస్తుంది అనేది చాలాసార్లు. అంటే తన ప్రోడక్ట్ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడతా, బట్ చక్కగా అందరితోటి ప్లెజెంట్గా మాట్లాడుతూ షీఈ్ గో గెటర్, వెళ్ళి సాధించుకొస్తుంది. అది తనకున్న స్పెషల్. నాకు ఐ హ్యాపీ ఫర్ హర్. నాగబాబు గారు, తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం పొలిటికల్ వద్దమ్మా, ఇంకే క్వశ్చన్ వేసిన పర్లేదు. ఫ్యాంటాస్టిక్ నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగా జరిగింది. ఇక్కడ నిజంగా నాగబాబు గారికి సక్సెస్ మీట్ లాగానే ఉండింది. నిహారిక గారి గురించి మాట్లాడటం, ఒక పక్క పెనకా గోల్డ్ గురించి మాట్లాడటం, అన్నీ కూడా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భరత్ గారు చెప్తారు. So I'm very happy to see you all media people ki, and also all our staff members, and also Deepak sir. So we are in the long term relationship, so we will do good project in the futures. Shivamalayan sir, and also our he's not our brand ambassador, he's my good advisor. So thank you so much everyone. దిస్ బెన్కా గోల్డ్. సో వెరీ ఇన్నోవేటివ్ అండ్ చాలా మంచి థాట్. సో అంటే కేవలం తెలంగాణలోనే ఉందా, లేకపోతే మీ వింగ్స్ని ఇంకా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా? Yeah, sir, actually we are started in Jan 2020. So I started with in Bangalore. It started with in one branch. So my vision is very clear, empowering in India. So at that base I'm start the work. Second I came to the Hyderabad. So third I went for the Chennai, and fourth I went for the Vijayawada, and next I'm upcoming for Pune. So ఏమంటే I know the pain of employments. I know the feel of every person's, because who is going to the field, that field should be empowering. So my statement is very clear, empowering in India. Yeah. ఆల్ ద బెస్ట్ సార్. నాగబాబు సార్, బేసిక్గా ఒక బ్రాండ్ కొలాబరేషన్ అన్నప్పుడు డెఫినెట్గా మన అంటే పర్టికులర్గా నాగబాబు గారు లాంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా ఆలోచిస్తారు. ఒక ప్రోడక్ట్ ఎండోర్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయ్యేటప్పుడు కానీ దేర్ విల్ బీ డెఫినెట్లీగా ఒక మల్టిపుల్ టైమ్స్ అనేది డెసిషన్ మేకింగ్ అప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఫేస్ వాల్యూ, ఆ బ్రాండింగ్ అనేది. సో ఇలాంటి గోల్డ్ దగ్గర వచ్చినప్పుడు ఇంకాస్త ఎక్కువ ఆలోచిస్తారు సార్. మీరేం ఆలోచించారు బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్? అంటే యాక్చువల్గా ఇది అంటే ఇప్పుడు ప్రతి బిజినెస్ మనం డబ్బు కోసం చేస్తాం యూజువల్గా. బట్ బిజినెస్ కానీ లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్ కానీ దానిలో హ్యుమానిటీ యాడ్ అయిందంటే అది చాలా అందంగా ఉంటుంది. అది ఇప్పుడు తను చేసిన దాంట్లో ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్, కానీ దేర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్స్ ఇది ఉంటుంది. సో నేను నిన్నగాక మొన్న లేకపోతే ఒక 1 year బ్యాక్ చేస్తుంటే నేను ఆలోచించేవాడిని, భరత్ కుమార్ నుంచి 11 ఏళ్ళ నుంచి కర్ణాటకలో ఉన్న వ్యక్తి ఇండియా అంతా స్లోగా తయారవుతున్నాడు. సో అతని అనుభవం కానీ అతని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా చూసి అంటే ఏ వ్యక్తి అయినా కనీసం 2-3 ఏళ్ళ పాటు ఒక వ్యాపార రంగంలో ఉంటే అతని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. నేను విన్నది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భరత్ 11 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ 11 సంవత్సరాలు ఒక వ్యాపారంలో కంటిన్యూస్గా, అంటే వ్యాపారం అంటే ఇలాంటి బోత్ సర్వీస్ కమ్ బిజినెస్లో ఇంతకాలం రాణిస్తున్నాడంటే అదే నాకు నమ్మకాన్ని క్రియేట్ చేసింది. దాంతోపాటు దీపక్ గారి తాలూకు క్రియేటివ్ సార్. అంటే
మీరు ఈ మధ్య కొంచెం తక్కువ కనిపిస్తున్నారు కదా, లైక్ అందరూ అంటున్నట్టు. అండ్ ఎక్కువ కనపడితే ఏదో కాంట్రవర్సీ చేస్తారు, భయంగా ఉంది మీడియా చూస్తుంటే. సరే. పైగా మీరు అందరూ కొత్త వాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడు అదే మీ జనరేషన్ కనపడట్లేదు నాకు, మీరు తప్ప అందరూ యంగ్స్టర్స్ కనపడుతున్నారు. కొత్తగా ఉంది ఇక్కడ అందరిని చూస్తుంటే. చెప్పండి. కంప్లీట్ ప్రౌడ్ మూమెంట్లో ఉన్నట్టున్నారు. లైక్ నిహారిక గారు నేషనల్ అవార్డు వచ్చింది ఆ కమిటీ కుర్రోల్కి, అండ్ కొరియన్ కన్కరస్ గోయింగ్ టు బి రిలీజ్ సూన్. అండ్ మీ నేషనల్ అవార్డు గురించి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ పాయింట్ పిల్లలు డెవలప్ అయిన తర్వాత, అంటే ఏ పేరెంట్కైనా ఉండేది ఏంటంటే పేరెంట్స్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళ లైఫ్లో వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారంటే అదే తల్లిదండ్రులకి ఏ పిల్లలైనా ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఎంత గిఫ్ట్ అయినా ఓకే. సో ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రులకు హోప్ ఇవ్వాలి. అయితే అమ్మ నాన్న మీ వల్ల మీరు కంటే కూడా మాకు మేము బతకగలుగుతాం, మేము నిలబడగలుగుతాం అన్నప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ పేరెంట్. సో ఆ విధంగా చూసుకుంటే నిహారిక వరుణ్ నాకు ఆల్రెడీ ఆ గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ వరుణ్ బాబు యాక్టింగ్ సైడ్ కానీ, నిహారిక బోత్ యాక్టింగ్ అండ్ టీవీలో, ఈ సినిమాల్లో, వెబ్ సిరీస్లో చేయటం వల్ల వాళ్ళకు వచ్చే మంచి పేరు యాజ్ అ ఫాదర్గా నేను ఎంజాయ్ చేస్తుంటాను. అంటే నిహారిక తాలూకు ఈ సక్సెస్ కంటే ముందుగానే చాలా డిగ్రీ అయిపోయిన వెంటనే షీ స్టార్టెడ్ ముద్దపప్పు ఆవకాయని ఒక చిన్న సిరీస్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిహారిక జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షీ స్టార్టెడ్ విత్ 5 lakhs. అప్పట్లో యూట్యూబ్లో వెబ్ సిరీస్ ఇప్పుడు చెప్తున్నా, ఏ వెబ్ సిరీస్ లేని టైం చెప్తాను. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ఏమీ లేవు. ఆ టైంలో వెబ్ సిరీస్ చేసింది ఓన్లీ ఫర్ యూట్యూబ్. అది చాలా హ్యూజ్ సక్సెస్, చాలా పెద్ద హిట్. అది ఓన్లీ 5 lakhs చేసింది. అది 4 lakhs to 5 lakhsలో అది 20-25 lakhs దాకా కలెక్ట్ చేసింది. ఆ 4-5 lakhs ఎలా సంపాదించిందంటే తను డి జూనియర్స్ చేసింది. దానిలో వచ్చిన డబ్బులు నాకు ఇచ్చి దాచిపెట్టుకునేది. నేను ఆ డబ్బులు ఇచ్చి కొంత డబ్బు తనతో వేసి చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, పిల్లలకి నా వైపు నుంచి యాజ్ ఎ ఫాదర్గా నా ఎమోషనల్ సపోర్టు, లేకపోతే కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ లైట్ తప్ప నేను గట్టిగా నా పిల్లల కోసం నేను నిలబడి చేసింది ఏం లేదు. అంతా వాళ్ళు కష్టపడి సాధించుకున్నది. సో అలాగే నిహారిక అక్కడి నుంచి ఇంకొక సినిమా చేసి, నాన్న కూర్చొని చేసి, అవి చేసి వెబ్ సిరీస్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. నిహారిక ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో నిహారిక ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుండని చెప్పి రైట్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ టు అమెజాన్ అండ్ స్టార్ వీళ్ళందరూ అడుగుతుంటారు నిహారికని. బట్ షీ ఆప్ట్స్ ఫర్ బెస్ట్ క్వాలిటీ కోసం ట్రై చేస్తుంది. ఈ వెళ్ళే ప్రాసెస్ సినిమా చేసింది. అంటే సినిమా ఇండస్ట్రీలో లైఫ్లో చాలా దెబ్బలు తినేస్తున్నాను నేను కూడా. ఏదో లక్కీగా బయటపడ్డాం. నాకు అందుకని ఇప్పుడు ఒక డేంజరస్ జోన్ ఈ సినిమా ఫీల్డ్ అనేది. దీనిలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొత్తగా చేస్తున్నారు వీళ్ళు, ఎలా సక్సెస్ అనుభవాలు ఉంటే మాకుంటాయి, చేదు అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి. ఈ చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ పిల్లల పైగా ప్రొడక్షన్ ఎలా చేస్తుందో అనుకున్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కొంతమంది నిలబడ్డారు, తను కొంత షేర్ చేసుకుని మొత్తం మీద కమిటీ కుర్రోళ్ళు అనేది చేయటం తన యొక్క అంటే ఆ ప్రోడక్ట్, ఆ సినిమా 4-5 ప్రొడ్యూసర్లు దాన్ని చూసి బడ్జెట్ గురించి ఆలోచించారో లేకపోతే వాళ్ళకి భయపడ్డారో ఎవరు రాలి, అందుకే అందరూ కొత్త కూరలతో. బట్ నిహారిక కొంచెం డేర్ చేయగలిగింది, చేసింది, మంచి సక్సెస్ అయింది. అది కూడా కాకుండా అది ఒక సోషల్ స్టిగ్మా ఉంది దాంట్లో, క్యాస్ట్ ఈస్ట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా, అంటే ఎమోషన్, మన ట్రెడిషనల్ సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా బాగా డీల్ చేశారు. అండ్ తనేంటంటే తన వర్క్ అంతా కూడా నాట్ యాజ్ ఎ మియర్ ప్రొడ్యూసర్, ఆ క్రియేటివ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో ఆ సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా, రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్. ఈ మధ్యకాలంలో రాకాస అనే సినిమా చేసి అది కూడా బాగా, తను చేసినంత ప్రమోషను చాలా తక్కువ మంది నిర్మాతలే చేస్తారు. నేను ఎప్పుడు చేయలే, యాజ్ అ ప్రొడ్యూసర్గా అంత ప్రమోషన్స్ ఎప్పుడు చేయలే. సో మన వాళ్ళకి తెలుసు కదా ఎలా ప్రమోషన్ ఉంటుందో. సో లక్కీగా ఉంది. తర్వాత అండ్ వెరీ హ్యాపీ ఏంటంటే మా నిహారికకి
మీడియా వాళ్ళు చాలామంది నిహారికని చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. నేను చూశాను కొన్ని ఇవి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా విష్ చేశారు, నిహారిక గారు మీకు మంచిగా అవార్డ్స్ కూడా రావాలి, సక్సెస్ అవ్వాలని. అలాగే ఎంతోమంది వెల్ విషర్స్ వాళ్ళందరూ ఆశీర్వాదంతో షీ గాట్ నేషనల్ అవార్డ్. సో మా ఇంట్లో ఇది 2వ అవార్డు. నాకు మొదటిసారి రుద్రవేణికి నర్గీస్ దత్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు రుద్రవేణికి వచ్చింది. తర్వాత ఇంకా మా ఇంట్లో ఎవరికి రాలేదు. వరుణ్ బాబు సినిమాకి వచ్చింది కానీ వరుణ్కి రాలేదు, కంచికి. తర్వాత ఇప్పుడు నిహారిక రావటం అనేది ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. థ్యాంక్ యూ. నాగబాబు గారు, యాక్చువల్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి కూడా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, మీ అప్డేట్ ఏదైనా ఇస్తారా? ఎవరి పవన్ కళ్యాణ్ గారు. అది రోటరీ క్రాఫ్ ఇక్కడ టేరింగ్ అయింది. సో దాన్ని సర్జరీ చేయించుకున్నారు. ఈజ్ ఆల్ రైట్. ఇది ఇంకొక 2 monthsకి నార్మల్ అయిపోతుంది. రీహాబిలిటేషన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ అయిపోయారు, ఆయన వర్క్ చేస్తున్నారు పాపం. సార్, అన్న అంటే నేను ఉంటానంటూ మీరు ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ సహాయం ఉన్నా వెంటనే రీసెంట్గా చూస్తే గబ్బర్ సింగ్లో యాక్ట్ చేసిన గబ్బర్ సింగ్ రమేష్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం కారణంగా సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగానే క్విక్గా అంటే వెంటనే 2 lakhs rupees మీరు డొనేట్ కూడా చేశారు. సో ఏంటి సార్, అంటే ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా మీకు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు సిచ్యువేషన్ అసలు? అంటే పాపం రమేష్ ఈ గబ్బర్ సింగ్ టీంలో ఉన్న 7-8 మంది చాలా కళ్యాణ్ బాబు గారిని చాలా ప్రేమించే మనుషులు. కేవలం ఒక ఆర్టిస్టులుగా చేసుకొని వెళ్ళిపోకుండా కళ్యాణ్ బాబుతో ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఇంకా వాళ్ళు మా ఆత్మీయులు లెక్క. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినాక సాయి లాంటి వ్యక్తి ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు, రండి మన. సో అంత ప్రేమ చూసుకునేవాళ్ళు. పాపం ఆ కుర్రోడికి అలా వచ్చిన తర్వాత నేను కుదరలేదు వెళ్ళటం, బట్ కొంచెం క్రిటికల్గా ఉంది. సరే ముందు కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చాను. అండ్ టాకింగ్ విత్ అపోలో హాస్పిటల్స్ ఏదన్నా ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి. అండ్ వీఆర్ దేర్ ఫర్ దేర్ ఫ్యామిలీ. ఏదో విధంగా వాళ్ళని నిలబెడతాం. అంటే ప్రాణాలు ఎలాగా అనేది డాక్టర్ల చేతిలో ఉంది, బట్ ఆర్థికంగా ఎక్కువ కష్టపడకుండా మేము నిలబడదాం అనుకున్నాం. థ్యాంక్ యూ. నాగబాబు గారు, సార్ మీ ఫ్యామిలీ ఒక చరిత్రాత్మకం సార్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు సైడ్ చూస్తే నిహారిక గారు, నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు, అంటే ఎందులో చూసినా మీరు ఒక స్టేజ్లో ఉన్న ఫ్యామిలీ ఒక చరిత్రాత్మక ఫ్యామిలీ సార్. అంటే ఈ జర్నీలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏది సార్? అంటే ఈ లైఫ్లో నాకు బతికుండటం అత్యంత సంతృప్తి కలిగించే విషయం. ఎందుకంటే అందరం గమనించాల్సింది ఏంటంటే అసలు మనిషి అనేవాడు బతికుంటేనే ఏదైనా అనుభవించగలరు. లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. సో నేను బ్రతుకున్న ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా తీసుకుంటాను. దానిలో కష్టాలు వస్తాయి, దానిలో నష్టాలు వస్తాయి, దానిలో సుఖాలు వస్తాయి, దానిలో పేరు వస్తుంది, అలాగే బ్యాడ్ నేమ్లు వస్తాయి. సో బీయింగ్ అలైవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. సో అది నాకు ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది బతుకున్నందుకు. నాగబాబు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీరు మీడియా కనిపించండి కొద్దిగా. అందరూ పవర్ స్టార్ తరపు నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కొద్దిగా కనిపించి ఏ కారణంతో కనిపించాలో తెలియలేదండి. ఏదైనా అప్డేట్ కానీ ఇంకోదైనా కానీ కొంచెం మీడియా ముందు ఉంటే మాకు కూడా కొంచెం బాగా తృప్తిగా అనిపిస్తుంది. ఎక్కువ మీడియా సినిమా సంబంధించినవి కదా, అందుకని కొంచెం మేము ఎక్కువ పొలిటికల్ ఆడుకుంటాం ఎక్కువ. అక్కడ కూడా అంటే ఇప్పుడు నాగబాబు గారు ఎంత బిజీగా ఉంటున్నారంటే ఒకవైపు ఎమ్మెల్సీగా, ఒకవైపు ఏమో ఇక్కడ ఇటు సలార్ రాజుగా, ఇటేమో అటు చూసుకుంటే జబర్దస్త్లో, మళ్ళీ ఇటు చూసుకుంటే యాడ్స్. సార్ ఎలా టైం మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు దొరుకుతుందని టైము బోల్డ్ దొరుకుతుంది టైము. మాలాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి బిల్డప్ ఇస్తే తప్ప ఎవ్రీథింగ్ కెన్ బీ డన్ విత్ లిటిల్ ప్లానింగ్, లిటిల్ డిసిప్లిన్. ఇంతే చేయొచ్చండి, ఎన్నైనా చేయొచ్చు. ఒక మనిషి ఒక 100 రకాల బిజినెస్ చేయొచ్చు, 100 రకాల ఇవి చేయొచ్చు సాధించాలంటే. దానికి ఏమి కుదరదు అనే మాట అబద్ధం. కుదురుతుంది ఏదైనా సరే. దాన్ని ఎలాగా అనేది ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అవగాహన పెంచుకొని నేను ఇలా చేద్దాం, ఇక్కడ చేద్దాం, ఇలా చేద్దాం అని ఒక ప్లాన్ చేసుకుని అన్నీ చేయొచ్చు. సార్ ఇంకోటి సార్, ఇందాక అడిగారు ఆల్రెడీ, ఒక తండ్రికి ఒక కొడుకు ఏదైనా ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఏంటంటే ఆయన చేసిన పని తరపు నుంచి ఎవరైనా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అలానే మీకు ఇటు చూసుకుంటే నిహారిక గారు ఒక కొడుకులాగా మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉన్నారు అసలు ఇప్పుడు. కూతురు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు నిహారికకి ఇప్పుడు ఆ అవార్డు వచ్చింది. అసలు ఆమె ఎంత కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు. రీసెంట్గా రాకాసాతో మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళకి మంచి అవార్డులు వచ్చినాయి. సార్ ఎవరైనా వచ్చి మీకు అసలు ఎలా చేయగలుగుతుంది నిహారిక ఇంత
అంటే బ్యాక్ సపోర్ట్గా ఎలా ఇస్తున్నారు? సపోర్టింగ్ నాగబాబు గారు ఇస్తున్నారా, లేదంటే వరుణ్ తేజ్ గారు ఇస్తున్నారా? అంటే డిఆర్కి ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది. నాకేంటంటే ఒకటే ఇదేంటంటే, మనం ఆడపిల్లలకి యూజువల్గా ఏంటంటే 4 గోడల మధ్యలో ఉండమనేటువంటి తత్వం ఇంకా పోలా. అది మగవాళ్ళ మెంటాలిటీలో ఇంకా ఆ టైప్ ఆఫ్ భావజాలం ఉంది. ఆడపిల్లలు ఎక్కువ ఉండకూడదు, బయటకు రాకూడదు, ఇంకోటి చేయకూడదు. ఇవాళ ఆడపిల్లలు అనేది మీరు చూడండి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎగ్జామ్స్ రాసారు, టాపర్స్ లేడీస్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో ఆడపిల్లలకి పేరెంట్స్ కనుక సపోర్ట్ ఇవ్వగలిగితే మగవాళ్ళ కన్నా అద్భుతమైన వండర్స్ చేయగలుగుతారు. సో అది నేను గమనించాను. సో నిహారికి చిన్నప్పటి నుంచి కూడా తను ఏం చేస్తానన్నా, ఏ చదువు చదువుతానన్నా, ఊరు వెళ్తానన్నా, లేకపోతే చిన్నపిల్లప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు భయపడతాను. నాకు భయం ఉంటుంది లోపల, కానీ వాళ్ళ ఫ్రీడమ్ని ఆపకూడదు, వెళ్ళమ్మా అని. అలాగా తన గ్రోత్ను కూడా అలాగే ఆపదలుచుకోలేదు. సో తను ఏం చేస్తాడు, యాక్టింగ్ చేస్తావు చేయాలి, లేదు నాన్న ప్రొడక్షన్ చేయి. సో ఆ సపోర్ట్ అయితే నేను ఇచ్చేవాడిని. నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఇలా చేయకపోగా వాళ్ళకి ఏ విధమైనటువంటి నా వరకు చేతనేంత వరకు ఎలాగా ఫైనాన్షియల్గా. బట్ నిజంగా ఇవాళ ఇంత సినిమాలు చేస్తుంది నేనైతే ఫైనాన్సింగ్ సైడ్ సపోర్ట్ లేదు. ఏదో చిన్న చిన్న ఖర్చులకు తప్ప మేజర్ అంతా తనే ఆర్గనైజ్ చేసుకొని చేస్తుంది. సో నాకు అది ఏంటంటే, నాకు సంతోషం ఏంటంటే, ఒక ఆడపిల్లలు ఇంటికి అలా ఒక 4 గోడల మధ్యలో పరిమితం అయిపోకూడదు. వదిలితే మాత్రం దేశం ఎకానమీకి వాళ్ళు ఇచ్చే కంట్రిబ్యూషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవాళ కొన్ని విదేశీయాల్లో లేడీస్ చాలామంది, మనకు కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉంది, మనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఒకప్పుడు జయలలిత గారు ఉన్నారు. వీళ్ళందరూ మరి గొప్ప రాజకీయ నాయకులు, దేశాలని నడిపిన వాళ్ళు. మార్గరెట్ థాచర్ ఉన్నారు. సో ఇంత జరుగుతున్న మగవాళ్ళ మెంటాలిటీ ఎలా అంటే, ఇంకా వాళ్ళ దగ్గర పని చేయడానికి, ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ దగ్గర పని చేయాలంటే మగవాడికి అహంకారం. అక్కడ మనం ఉమెన్ అని చూడకూడదు. వన్ ఎఫిషియంట్ ఆఫీసరో లేదా ఎఫిషియంట్ హెడ్ అని చూడాలి. సో అది మగవాళ్ళకి కనుక అది తగ్గితే, అంటే నేను అనేది అందరి గురించి కాదు, చాలామందికి అది ఉంది. అది తగ్గించుకుంటే మాత్రం మనతో ఈక్వల్గా చేస్తారు. ఆడపిల్ల నిజంగా ఎంకరేజ్ చేయగలిగితే ఏ ఆడపిల్ల అయినా సరే తండ్రి తల్లిదండ్రులు గర్వపడేంత గొప్పవాళ్ళు అవుతారు. సపోర్ట్ చేయాలంతే. నాగబాబు గారు ఒక యాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, ఎమ్మెల్సీ గారుగా, అంటే ఒక మ్యాగ్నమస్ పర్సనాలిటీ మీది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎదురులేని మనిషి మీరు. అంటే ఒక స్థాయికి వెళ్ళారు. ఎదురెందుకు లేదండి, చాలా ఎదురు. ఐ మీన్ అప్ అండ్ డౌన్ చూశారు. సో అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. ఇప్పుడు చిన్న అక్కడి నుంచి వచ్చినప్పుడు గోల్డ్, ఇందాక మీరు చెప్పారు ఒక ఫ్యామిలీ ప్రతి చాలా ఇంపార్టెంట్ అని. మీ జీవితంలో గోల్డ్ సమస్య ఏదైనా మీ చిన్నప్పుడు కానీ ఏమైనా సంఘటనలు గుర్తొచ్చినాయా చెప్పేటప్పుడు? చాలాసార్లు జరుగుంటుంది. అది పెద్ద అది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక 2 రూమ్స్ ఉన్నటువంటి ఇంట్లో ఉండేవాళ్ళం మేము. అక్కడే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మా అమ్మగారికి మెడలో తాళిబొట్టు, 2-3 ఆర్నమెంట్స్ ఉండే. తర్వాత మాకు మా పెన్నమ్మల పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే వాటికి కానీ స్లోగా మా అదృష్టం ఏంటంటే కొంచెం గ్రో అయ్యాం. ఎప్పుడు వచ్చినా సరే సమ్టైమ్స్ ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటే గోల్డ్ తాకట్టు పెట్టాలి. అలాంటి 1 కాదు 2 కాదు, చాలా అనుభవాలు నేను. సో ఆ వాల్యూ తెలుసు నాకు ఖచ్చితంగా. అది అందుకని గోల్డ్ వాల్యూ అది నాట్ ఓన్లీ ట్రెడిషనల్, అది ఒక చిన్న ఆస్తి. అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం ఒక తాకట్టు పెట్టడం లేకపోతే సేల్ చేయటం చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకంటే క్రైసిస్ వచ్చినప్పుడు అది కాపాడుతుంది. సో క్రైసిస్ అయిపోయి నార్మల్ అయినప్పుడు మళ్ళీ తిరిగి విడిపించుకోవడం లేదా కొత్తగా కొనుక్కోవడం అమ్మేసి ఉంటాయి. సో కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడుతుంది, కష్టాలు తీరిన తర్వాత మళ్ళీ కష్టపడి అవి తీసుకోవచ్చు. సో నాకు ఆ గోల్డ్ వాల్యూ తెలుసు. సార్ ప్రొడ్యూసర్గా మీరు చూశారు, లోస్ కూడా చూశారు, హైస్ చూశారు. ఆరెంజ్ సినిమా అనేది మీరు తగ్గట్టుగా అంత అవ్వలేదు, కానీ రిలీజ్ అయిన తర్వాత పెద్ద వెళ్ళింది. నిహారిక గారు ఇప్పుడు ప్రొడ్యూసర్గా అవార్డు తెచ్చుకున్నారు, అలాగే మనీ కూడా వచ్చింది ఆ మూవీకి. అంటే ఆ జర్నీ చూసుకుంటే మీరు ఎట్లా చూస్తారు? అంటే మీ ప్రొడక్షన్గా కొంచెం లో అయినా కూతురు మీ మీద నిలబడింది, దానికన్నా ఇంకా పై స్థాయికి వెళ్ళింది. నిహారిక గారు ఎలా చూస్తారు? నాకు ప్రొడ్యూసర్గా నేను పెద్ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నేను అనుకోను. ఓకే, రీజనబుల్లీ ఓకే. బట్ నిహారిక ఏంటంటే షీ ఈజ్ వెరీ క్రియేటివ్ ఇన్ సినిమా మేకింగ్లో. ఓన్లీ డబ్బులు పెట్టి
ఆర్గనైజ్ చేయడం ఒకటే కాదు, ప్రొడక్షన్ అనేది కూడా క్రియేటివ్గా చేయొచ్చు అనేది నిహారిక చూసి నాకు కూడా ఎలా చేయగలుగుతుంది ఈ అమ్మాయి, నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదని చాలాసార్లు నాకు అనిపించింది. షీఈ్ రైట్, కరెక్ట్గా చేస్తుంది అనేది చాలాసార్లు. అంటే తన ప్రోడక్ట్ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడతా, బట్ చక్కగా అందరితోటి ప్లెజెంట్గా మాట్లాడుతూ షీఈ్ గో గెటర్, వెళ్ళి సాధించుకొస్తుంది. అది తనకున్న స్పెషల్. నాకు హ్యాపీ ఫర్ హర్. నాగబాబు గారు తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం పొలిటికల్ వద్దమ్మా, ఇంకే క్వశ్చన్ వేసిన పర్లేదు. ఫ్యాంటాస్టిక్ నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగా జరిగింది. ఇక్కడ నిజంగా నాగబాబు గారికి సక్సెస్ మీట్ లాగానే ఉండింది. నిహారిక గారి గురించి మాట్లాడటం, ఒక పక్క బెన్కా గోల్డ్ గురించి మాట్లాడటం, అన్నీ కూడా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భరత్ గారు చెప్తారు. So I'm very happy to see you all media people ki, and also all our staff members, and also Deepak sir. So we are in the long term relationship, so we will do good project in the futures. Shivamalayan sir, and also our he's not our brand ambassador, he's my good advisor. So thank you so much everyone.